నా పేరు చంద్రశేఖర్ అండి. ఏం చేస్తున్నారు బ్రదర్ మీరు? నేను వ్యవసాయదారుని. ఏ ఊరు బ్రదర్? ఉరకొండ టౌన్. ఉరకొండ నియోజకవర్గం. సో బ్రదర్, ఇక్కడ ఈసారి కూటమి అభ్యర్థులు అని అంటూ కూడా పయ్యవోలు కేశవ్ గారు పోటీ చేస్తున్నారు. సరే, ఈ నియోజకవర్గంలో జనసేన క్యాడర్ ఎంతవరకు ఆయన సపోర్ట్ చేస్తుందంటారు? కేశవ్ గారిని గెలిపించుకునే అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటారా? ఏం చెప్తారా? జనసేన పార్టీ క్రియాశీలకంగా పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈసారి కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ పయ్యవోలు కేశవ్ గారిని గెలిపించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. నిన్ననే మీరు చూశారు, దాదాపు 40-50% వరకు జన సైనికులే అక్కడ పూర్తిస్థాయిలో పనిచేయడం జరిగింది నామినేషన్ కోసం కూడా. అలాగే ప్రతిరోజు కూడా పయ్యవోలు కేశవ్ గారితో పాటు రోడ్ షోలో పాల్గొనడం జరుగుతుంది, డోర్ టు డోర్ క్యాంపెయిన్లో పాల్గొనడం జరుగుతుంది. అలాగే కేశవ్ గారి తనయులైనటువంటి విజయసింహ, విక్రమ్సింహ గారితో పాటు ప్రతిరోజు ప్రతి ఊర్లో కూడా ప్రతి జనసేన కూడా పాల్గొనడం జరుగుతుంది. దీని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు జనసేన పార్టీ ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి, కూటమికి సపోర్ట్ చేస్తుంది అనేది. బ్రో, అంటే ఇక్కడ ప్రధానంగా మీ ఊర్లో ఉన్న సమస్యలు ఏంటి అసలు? ఇక్కడ విశ్వారెడ్డి గారు ఏమైనా డెవలప్ చేశారు ఈ 5 ఏళ్ళలో? ఏంటి అసలు డెవలప్మెంట్ అంటే బాగా జరిగిందండి. ఇక్కడ కూడేరులో దాదాపు చాలా భూములు అయితే కబ్జా చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళ కుటుంబం బాగా లబ్ధి పొందింది. అలాగే ఇంతకుముందు వరకు విశ్వేశ్వరరెడ్డి గారు కానీ మిగతా వాళ్ళ సభ్యులు కానీ సరిగ్గా ఆర్థిక వనరులు లేవు. ఇప్పుడు బాగా బలిష్టమైన బలమైన ఆర్థిక వనరులు అయితే ఏర్పడడం జరిగింది. అభివృద్ధి ఏంటంటే అదే అభివృద్ధిగా. అంటే ఇక్కడ నీటి సమస్య ఉందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు, రోడ్ల సమస్య కూడా ఉందని అంటున్నారు. గతంలో కాలువలు తవ్వించారు, ఇంకా నీళ్లు కూడా అందించలేకపోయారు ఈ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళ నుంచి అని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? 100% నిజమండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఉరవకొండ నియోజకవర్గంలో విడుముకల మండలంలో జీబీసీ కాలువ ఉంది. ఆ జీబీసీ కాలువ కింద 30,000 ఎకరాల పైగా ఎకరాలు ఉన్నాయి. అక్కడ పూర్తి స్థాయిలో 1-2 లక్షలు పెట్టుబడి పెట్టాల్సిన పంటలు పెడతారు. ఉదాహరణకి మిరప పంటలు పెడతారు. ఈసారి తుంగభద్ర జలాలు ఆగిపోయాయి మధ్యలోనే. దాని ద్వారా కృష్ణా జలాలు రావాల్సిన అవసరం ఉంది. గతంలో ఇప్పుడు మేము ఎందుకు టీడీపీ సపోర్ట్ చేయడానికి నైతికంగా కూడా మేము ఎందుకు సిద్ధంగా ఉన్నామంటే, పార్టీ పరంగా నిర్ణయం ఒకటే కాదు, ఇక నైతికంగా కూడా మేము ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే, ఇంతకుముందు 2018-19 ఆ టైంలో పయ్యవోలు కేశవ్ గారు 7 కిలోమీటర్లు తవ్వించి 7 కిలోమీటర్లు వంకను తవ్వించి 7 కిలోమీటర్ కాలువను తవ్వించి నీళ్ళు ఇవ్వడం జరిగింది. జీబీసీ కాలువలోకి కృష్ణా నీళ్ళు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా అప్పుడు 30,000 ఎకరాల పంటలు ఉన్నటువంటి చాలామంది రైతులకి పంట నష్టపోకుండా కాపాడడం జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ అలాగే జరిగిందనమాట. తుంగభద్ర జలాలు ఆగిపోయాయి మధ్యలోనే ఆగిపోతే మేము ధర్నాలు చేశాం. విడపనకల్ మండలంలో మేము ధర్నాలు చేశాము. టీడీపీ శ్రేణులతో పాటు కలిసి చేశాము. రైతులతో దాదాపు 2,000 మంది రైతులతో పాటు చేయడం జరిగింది. అనంతపురం, బళ్ళారి, బైపాస్ రస్తాలకు చేయడం జరిగింది. దీనికి కేశవ్ గారు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఆయన రాలేదు. ఎందుకు రాలేదు అంటే, ఆయన వస్తే ఎక్కడ రాజకీయం చేస్తారనే ఉద్దేశంతో ఆయన రాలే. తర్వాత మేము ముస్టూరు దగ్గర కేశవ్ గారు అక్కడ రోడ్డుపై బయట ఇస్తే మేము కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అంటే రైతులకి ఆటోమేటిక్గానే ఆయన చాలా సపోర్టివ్గా ఉన్నారు. కాబట్టి ఇంకొకటి విషయం ఏంటంటే, ఉరవకొండలో తాగునీటి సమస్య చాలా ఉంది. ఉరవకొండ పట్టణంలో ఇంతకుముందు 50,000 జనాభా ఉండేది. ఉరవకొండ పట్టణంతో పాటు పల్లెటూరులు కూడా అన్ని కలిపి 50,000 జనాభా ఉండేది. అప్పుడు నిమ్మగల్ నుంచి వాటర్ వచ్చేవి. ఇప్పుడు ఉరవకొండ పట్టణంలోనే 50,000 జనాభా ఉంది. సో ఉరవకొండ పట్టణానికి సరిపోవడం లేదు. 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తున్నారు. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పయ్యవోలు కేశవ్ గారు దీనికి శాశ్వతంగా పరిష్కారం చూపిస్తామని చెప్పడం జరుగుతుంది. సో ఆయన చేసిన నమ్మకం కూడా మాకుంది. సో అంటే ఇక్కడ పయ్యవోలు కేశవ్ గారు రాష్ట్ర స్థాయి నాయకుడు కదా, మరి పవన్ కళ్యాణ్తో అనేక సార్లు మీట్ అయ్యారు కదా, వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎలాంటిది అనుకోవచ్చు అంటే? నేను ఇక్కడ ఒక సందర్భం చెప్పాలి. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి సమన్వయ సమావేశం అనంతపురం జరిగింది. అక్కడ ఆ రోజు అంటే నేను నా చెవులతో విన్నాను. ఆ సమావేశం నేను కూడా వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. నా 28 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో అతి ముఖ్యమైన సమావేశాలని, కార్యక్రమాలను నేను పాల్గొనడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారితో జరిగిన ఆ సమావేశంలో మటుకు నా జీవితంలో ఎప్పుడు కూడా చాలామంది వాళ్ళ స్వార్థం కోసం ఆలోచన చేస్తారు, వ్యక్తిగత స్వార్థం కోసం ఆలోచన చేస్తారు, పార్టీ అవసరాల కోసం ఆలోచన చేస్తారు. కానీ రాష్ట్రం కోసం, జనాల కోసం ఆలోచించే ఏకైక వ్యక్తిని నా జీవితంలో, నా 28 ఏళ్ల జీవితంలో మొట్టమొదటి చూశానని ఆయన చెప్పడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారిని పయ్యవోలు కేశవ్ గారు ఏ విధంగా గౌరవిస్తారనేది. అలాగే మేము 2018 ఆ టైంలో కూడా, అప్పుడు పొత్తు లేదు ఇంకా, మేము హైదరాబాద్కి వెళ్ళి కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. అప్పుడు ఆయన ఒక మాట చెప్పడం జరిగింది పయ్యవోలు కేశవ్ గారు గురించి. ఇట్లా పలానా కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చామన్నా అంటే ఆయన చెప్పారు. ఆయన గుర్తుపట్టి అక్కడ పయ్యవోలు కేశవ్ గారు చాలా మంచి వ్యక్తి, కాకపోతే ఆయనకు తగిన గుర్తింపు రాలేదని ఆయన కూడా చాలా బాధపడ్డారు. అలాంటి నాయకులు ఒక 10-20 మంది రాష్ట్ర స్థాయిలో ఉండగలిగితే రాష్ట్రం ఒక అతి గొప్ప అభివృద్ధి చెందుతుందని ఆయన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ గారికి అభిప్రాయం ఉందని మేము కేశవ్ గారు కూడా ఎప్పుడు చెప్పలే. అది అన్న, ఏంటి మరి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా ఉన్నాయి ఈ రోజున? మరి మేము అభివృద్ధి చేసాం నాడు నేడు ద్వారా అని చెప్తున్నారు కదా, సో ఇక్కడ ఎలా ఉంది మీ నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రి? అంటే మీకు చెప్తానండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వచ్చింది ఉరవకొండ టౌన్లో. మీరు కావాలంటే డైరెక్ట్గా లైవ్లోనే వెళ్దాము. ఉరవకొండ టౌన్లో ఉన్నటువంటి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మీకు కనీసం వాటర్ ఉండవు. ఆ వాటర్ ఎక్కడ తీసుకుంటారో తెలుసా? రోగులు కానీ మిగతా వాళ్ళు కానీ పక్కన ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చుకుంటారు తాగునీళ్ళు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో తాగడానికి నీళ్ళు లేవండి.
ఈసీజీ చేయడానికి కూడా అక్కడ పరికరాలు లేవు. ఏం చేస్తారంటే ప్రైవేట్ క్లినిక్స్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ పిలిపించుకొస్తారు. అంతేందుకు నేనే పిలిపించుకొచ్చుకున్నా. మా అమ్మమ్మ గారికి బాగాలేకపోతే ప్రైవేట్ క్లినిక్ ఆయన్ని ఫోన్ చేసి, అంటే వీళ్ళు నెంబర్ ఇచ్చారు, హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు నెంబర్ ఇచ్చారు, నేను వాళ్ళని పిలుచుకొని వచ్చి చెకప్ చేయించడం జరిగింది. అంటే బేసిక్ ఎక్విప్మెంట్ లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. బ్లడ్ టెస్ట్ కూడా బయటకి పంపించాల్సిన అవసరం ఉంది. మౌలిక అవసరాలు అస్సలు లేవు. సో అన్న, ఈ ఎన్నికలు రాబోతున్నాయి కదా, మరి ఈ ఎన్నికల్లో పయ్యవోలు కేశవ్ గారు కూటమి అభ్యర్థిగా, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ వస్తున్నారు. సో వీళ్ళిద్దరిలో ఎలా ఉండబోతుంది పోటీ ఈసారి, ఏం చెప్తారు? ఇది నా అభిప్రాయం కాదు, చాలామంది అభిప్రాయము. ఇది గెలుపోవటం గురించి కాదు, మెజారిటీ గురించి మాట్లాడుకుంటున్నారు. మీరు నిన్న చూడడం జరిగింది, దాదాపు 35,000 నుంచి 50,000 పైచులకనే జనాభా రావడం జరిగింది. వైసీపీ వాళ్ళు చెప్తున్న, అంటే నాకు ఉంటారు కదా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ వైసీపీ వాళ్ళు, మొన్న వేసిన విశ్వేశ్వరరెడ్డి గారు వేసిన నామినేషన్ కంటే ట్రిపుల్గా వచ్చారంట. ఇది వైసీపీ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ నాకు. కావాలి మీరు ఎంక్వైరీ చేసుకోండి, చాలామంది ఇంటర్వ్యూ చేస్తూనే ఉంటారు, అడగండి. దాన్ని బట్టి అర్థమైపోవాలి. అంటే ఈయన అధికారంలోకి వస్తే ఎలాంటి హామీలు ఇచ్చారన్న? అధికారంలోకి వస్తే మీ ఇక్కడ ఏం చేసి పెడతామని చెప్పారు పయ్యవోలు కేశవ్ గారు? పయ్యవోలు కేశవ్ గారు బేసిక్గా చెప్పాల్సిన అవసరం లేదండి. మాకు బేసిక్ నీడ్స్ కొన్ని ఉన్నాయి. ఉరవకొండలో వలసలు ఆగాలంటే పయ్యవోలు కేశవ్ గారు మంత్రి కావాలి, ఎమ్మెల్యే కాదు, ఆయన మంత్రి కావాలి. ఉరవకొండ తాగునీటి సమస్య తీరాలన్నా, ఉరవకొండలో సాగునీటి సమస్య తీరాలన్నా, ఉరవకొండ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలన్నా కూడా ఆయన మంత్రి కావాలి. ఎమ్మెల్యే అయితే కొన్ని అంటే పరిమితులు ఉంటాయి, అదే మంత్రి అయితే చాలా వరకు విస్తృతంగా చేయగలరు అని మేము ఆశిస్తున్నాము. ఆయన ప్రత్యేకమైన హామీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనకంటూ కొన్ని విజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉరవకొండ గవర్నమెంట్ హాస్పిటల్ కావాలని చాలామంది అనుకుని ఉండొచ్చు, కానీ ఆయన చేసి చూపించారు కదా. సో ఇలాంటివి చాలా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. మీ పేరు? చల్ల దామోదర్ నాయుడు నా పేరు. ఏం చేస్తున్నారు మీరు? నేను ఫార్మర్. సార్, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గం ఈసారి కూటమి అభ్యర్థిగా పయ్యవోలు కేశవ్ గారు, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది అంటారు, ఏం చెప్తారు? పయ్యవోలు కేశవ్ గెలిచేది. అంటే ఎందుకనండి? పనులు చేసినాడు, మంచి పని చేసినాడు, మంచి వ్యక్తి, యాక్టివ్ పర్సను. ఏమున్నా ఏ సమస్య ఉన్నా ఫోన్ ద్వారా సెల్ ఫోన్ ద్వారా కూడా వ్యక్తిత్వంగా ఎవరు ఏం కథ అన్నీ పరిశీలించి ప్రతి వ్యక్తికి ఫోన్ ఎత్తాడు. పిల్లోడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాడు. ఏమన్నా కానీ ఏ సమస్య అయినా కానీ తీర్చే కెపాసిటీ ఆయన కొనికే ఉండేది. ఉరవకొండ తాలూకాలో కింగ్. 5 ఏళ్ళలో రైతులకి ఏమైనా చేశారా? రైతు పరంగా కానీ చంద్రబాబు చేసిన పనులు కానీ బాగున్నాయి. ఎట్లంటావా, పిల్లోళ్ళకి కానీ చదువుకునే విద్యార్థులకు కానీ ఐటీ విద్యార్థులకు కానీ నీళ్లు కానీ కరెంట్ కానీ కరెంటుకి మీటర్లు బిగించినారు. ఆ మీటర్ల బోర్డుల మీద ఏముండాయంటే వైఎస్ఆర్ పథకం ఉన్నాయా, ఉచితం అన్నారు. ఉచితం అన్నాక మీటర్ అవసరం లేదు కదా, ఆ పేపర్లు బిగించిపోతున్నారు. అంటే పయ్యవోలు కేశవ్ గారు ఎంతవరకు కృషి చేశారంటారు రైతులకి గత 5 ఏళ్ళ నుంచి? జీబీసీ నీళ్ళకి వదలలేదు, జీబీసీ నీళ్ళకి అసలు వదలలేదు. మాకు ఎస్కేపీ ఛానల్ నుంచి మన గవర్నమెంట్లో పయ్యవోలు కేశవ్ ఉన్న సొంతంగా ఇటాచ్లు పెట్టి మాకు తీపిచ్చినాడు. ఈ గవర్నమెంట్లో బంద్ చేయించినాడు. కాలం మీదకి పోతే మా మీద కేసులు పెట్టి అదే పనిగా మమ్మల్ని పోలీస్ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. మాకు నీళ్ళ పరంగా అయితే మాకు గవర్నమెంట్లో కేసులు పడిన చాలా కష్టపడి మాకు నీళ్ళు దేవుడు అనుకోవాలి. ఈసారి కాలం మీదకి పోయిన వాళ్ళకి కూడా కేసులు పెట్టించారు మా మీద. అందుకే 5 ఏళ్ళలో నీళ్ళు ఏమన్నా అందించారా ఈ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వంలో కేశవన్న కొట్లాడి ఆయన మటుకు మాకు 5 ఏళ్ళలో ఈ సగాలకు విశ్వేశ్వరరెడ్డి ఎప్పుడు వచ్చింది కూడా చూడలేదు. కేశవన్న పోరాడు, కేశవన్ని ఇడిపించినాడు, కానీ కేసులు పెట్టినా ఏం పెట్టినా నీళ్ళ గురించి ఆ జీబీసీకి కానీ ఈ ఎస్కేపీ ఛానల్ నీళ్ళు వదిలేయడం కానీ కేశవన్న వదిలినాడు. కానీ వాళ్ళు అస్సలు వైసీపీ వాళ్ళు అసలు ఏం పట్టించుకునే అందరినీ కాలం మేము అభివృద్ధి చేసాము, అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చామని ఏం లేదు. ఏంది బంద్ కుప్పానికి నీళ్ళు పోవాలని బంద్ చేసి అసలు మా కాలువ మీద పోయేకే లేదు. మాకే కేసులు పెట్టినారు. నీళ్ళు కావాలని పోయి కొట్లాడితే కేసులు పెట్టినారు. మా మీద కేసు పెట్టింటే మళ్ళీ కేసుమన్నీ మాట్లాడి డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇడిపించారు. మా మీద కేసులు పెట్టినారు. కాలువ మీదకే పంపిలేదు అసలు, మా కాలువ దగ్గరికే. మరి ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీ గ్రామంలో? అసలు మాకి నీళ్లు కావాలి. ఎస్కేపీ ఛానల్ మాకి అందరిని ఇప్పుడు జీబీసీ వాటరు అసలు రావడమే లేదు అసలు. మాకు ఈ ఎంచెప్పున మాకు అందరిని నీళ్ళే కావాలి.
అందరిని ఆ నీళ్ళు మాకు కేశవన్ ఉన్న నాళ్ళు సొంతం ఇటాచులు తెచ్చి నీళ్ళు అందలేదు, సొంతం ఇటాచులు సొంతం తెచ్చి తీపిచ్చినాడు మాకి. అంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటారు పయ్యవల్ కేశవ్ గారు? చాలా మంచి వ్యక్తి. అస్సలు ఫోన్ చేస్తేనే లిఫ్ట్ చేయడము, మళ్ళీ మా ఫోన్ అందుబాటులో లేకున్నప్పుడు కానీ మళ్ళా కానీ మాట్లాడతాడు కేశవన్న. అట్లా వ్యక్తిత్వం ఆయన. ఈయన చూస్తే ఎప్పుడు ఈ ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఆయన ముఖం చూసిందే లేదు. అదే అంటే మీరు ఆయనతో కలిసి తిరిగారు కదా పయ్యవల్ కేశవ్ గారితో, మరి ఎలా అనిపించింది ఆయనతో ప్రయాణం అనేది గత 5 ఏళ్ళ నుంచి? మాకు కేశవన్నే కావాలి, కేశవన్నే గెలిపించుకుంటాము. మాకు చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు రైతులకు బాగుంటుందని మేము రైతులు బాగుంటారు, ఉద్యోగస్తులు కూడా బాగుంటారు. అంటే ఈరోజు పథకాలు ఇస్తాం ఇంటికి అని చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, దాని గురించి ఏమంటారు? ఊరికి వచ్చినాయి పథకాలు, ఎవరికి వచ్చినాయి? ఎవరికో 2-3 వస్తే అయిపోయినా పథకాలు. మాకు గవర్నమెంట్లో రేషన్ కార్డు ఉండే, నాకే లేదు రేషన్ కార్డు. 10 ఎకరాల వరకు అని గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడే 10 ఎకరాల వరకు మన అనంతపురం జిల్లా ఇది వెనుకబడిన ప్రాంతం అని 10 ఎకరాల వరకు ఇచ్చింది. ఇప్పుడు నాకు 10 ఎకరాలు ఉంటే నాకే లేదు రేషన్ కార్డు, తీసేసారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఏం చేయాలి చెప్పు మళ్ళీ? మరి ఎన్నికలు ఎలా ఉండబోతుంది అన్నారు, ఏం చెప్తారు? ఖచ్చితంగా టీడీపీ 100%, కేశవన్ 100% గెలుస్తాడు. దాని గురించి ఆలోచనే లేదు. అంటే పయ్యవల్ కేశవ్ గారికి ఈసారి ఎంత మెజార్టీ రావచ్చు అంటారు ఈ నియోజకవర్గం? ఈసారి 10 నుంచి 20,000 వరకు గ్యారెంటీ గెలుస్తాడు. మెజార్టీ ఖచ్చితంగా 20,000 మెజార్టీ వస్తుంది. ఓకే.